హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చింతాలి వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే మీకు మంచి స్వీట్ ఐటెం అయితే ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదేంటో మీకు ఏమైనా ఐడియా ఉందా? ఐడియా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, గెస్ చేయండి. ఇది వచ్చేసి గాజర్కా హల్వా అనమాట. గుజరాతీ స్టైల్లో చేసేటువంటి గాజర్కా హల్వా. మనకి తెలిసి అయితేనేమో క్యారెట్ హల్వా అంటారు కదా, సో అదనమాట. ఇదైతే చాలా సూపర్గా టేస్టీగా వెరైటీగా ఉంటుంది. నేను మీకు అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం క్యారెట్ని మంచిగా ఎలా అయితే శుభ్రంగా నీట్గా తురిమేసేసుకొని పెట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 లీటర్ పాల ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఈ పాలు అనేది మనకి అడుగంటకుండా మంచిగా కాగాలి. ఇట్లా పాలు కాగుతున్నంతసేపు మనం అడుగంటకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. అడుగు మాత్రం పట్టనీయకుండా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేనైతే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి. ప్రెజెంట్ నా దగ్గర అయితే ఇవే ఉన్నాయి, అందుకే ఇవే తీసుకున్నాను. ఇంకా ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిని అయితే నేను మంచిగా బాదం పిస్తా పప్పు తప్ప మిగతావన్నీ కూడా నీట్గా కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇదిగో చూస్తున్నారు కదా, పాలు మంచిగా కాగుతున్నాయి కదా. అడుగు మాత్రం పట్టకుండా చూసుకోండి. పాలు అనేది మంచిగా మనకి దగ్గరకైతే వచ్చేసేయాలి. కాకపోతే పాలు అనేది కొంచెం దగ్గర పట్టడానికి టైం పడుతుంది కదా, దీన్ని ఇలానే కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే నేను కొంచెం గీ అయితే వేసుకున్నానండి. ఇందులో బాదం పప్పు, జీడిపప్పు అయితే ఫస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము. స్వీట్స్లో మనకి మంచి టేస్ట్ ఇచ్చేది ఇవే కదా. మనం స్వీట్ తింటున్నప్పుడు ఇవి పంటి కింద అలా తగులుతూ ఉంటే క్రిస్పీగా చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని అయితే మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్న దాంట్లోనే కొంచెం గీ అయితే వేసుకొని ఈ క్యారెట్ మొత్తం వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకుందాము. పక్కన మనకి పాలు కూడా మంచిగా కాగుతూ ఉన్నాయి కదా. అట్లానే క్యారెట్ కూడా మనకి అడుగంటకుండా మంచిగా జాగ్రత్తగా కలుపుకోవాలండి. మనకి ఈ క్యారెట్ అనేది ఉడికే కొద్దికి మనకి క్యారెట్లో ఉన్నటువంటి వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. మీలో ఎంతమందికి క్యారెట్ హల్వా అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే అందరూ చాలా ఇష్టంగా చాలా బాగుందని చెప్పేసి అయితే చెప్తారు. ఫేవరెట్ కూడా స్వీట్స్లో. క్యారెట్ అనేది ఫ్రై అవుతూ ఉన్నప్పుడు అక్కడక్కడ మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే మనకి క్యారెట్ అనేది త్వరగా మాడుతుంది అన్నమాట. గుజరాత్లో వచ్చేసి దీన్ని గాజర్కా హల్వా అనేసి అంటారండి. కానీ ఈ హల్వా అనేది మామూలుగా మనమైతే రెగ్యులర్గా ఎలా చేసుకుంటాము, కొంచెం క్యారెట్ అనేది ఫ్రై చేసేసుకొని తర్వాత షుగరు, పాలు, కొంతమంది ఏం చేస్తారు, పచ్చికోవా అనేది యాడ్ చేసుకుంటారు మనకి తెలిసి అయితే. కానీ ఈ ప్రాసెస్ అయితే టోటల్ డిఫరెంట్గా ఉంటుంది. సూపర్ టేస్ట్ అయితే వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి, ఓకేనా? ట్రై చేసిన తర్వాత మీకు నచ్చితేనే నాకు కామెంట్ చేయండి బాగుంది అని చెప్పేసి, ఓకేనా? చూస్తున్నారు కదా, క్యారెట్ అనేది మంచిగా ఫ్రై అవుతుంది కదా. ఇట్లాగే ఫ్రై చేసుకుందాము. ఇదిగో చూడండి, మనకి పాలు కూడా మంచిగా దగ్గరికి అయితే వస్తున్నాయి కదా. ఇలానే కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే మనం ఈ క్యారెట్ అనేది మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో అయితే ఉడికించుకుందాము. ఎందుకంటే ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే అది కూడా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడైతే మూత తీసి చూద్దాము.
స్టార్టింగ్లోకి ఇప్పటికీ క్యారెట్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయింది, చూస్తున్నారు కదా. ఇదిగోండి చూడండి, మనకి పాలు అనేది మంచిగా దగ్గరకు అయితే వచ్చేసింది. మనం దీన్ని తిప్పకుండా ఉంటే అడుగంటేసి నల్లగా వచ్చేస్తుంది, నల్లగా ఎర్రగా వస్తుంది. సో మనకు అలా రాకూడదు, ఇట్లానే వైట్ కలర్లో మంచి క్రీమీ స్ట్రక్చర్ అయితే రావాలి. ఇప్పుడైతే నేను కొంచెం షుగరే వేస్తున్నానండి, ఎక్కువ షుగర్ కూడా యాడ్ చేయట్లేదు. ఎందుకంటే అసలు మ్యాక్సిమం మనం షుగర్ అవాయిడ్ చేయాలండి, లేదంటే షుగర్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు షుగర్ మన బాడీకి సెట్ కాదు. కాకపోతే నేను ఏంటంటే ఇందులో కొంచెమే షుగర్ యాడ్ చేశాను. దీని ప్లేస్లో నేనైతే మిల్క్ మేడ్ అనేది యూజ్ చేస్తాను. చాలామందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకుండా కూడా ఉండొచ్చు. మనకి సూపర్ మార్కెట్స్లో వాటిలో ఎక్కడైనా ఇది దొరుకుతుంది. మనకైతే ఈ షుగర్ అనేది కొంచెం మెల్ట్ అయ్యే వరకు అయితే కొంచెం సేపు వెయిట్ చేద్దాము. ఇదిగో చూసారు కదా, చాలా బాగా వచ్చింది. ఇదైతే 1/2 లీటర్ పాలు ఎంత అయిందో చూడండి, చాలా కొద్దిగా అవుతుంది. ఇదైతే మనకైతే రెడీ అయిపోయింది. దీన్ని అయితే కొంచెం సేపు చల్లారనిద్దాము. ఇదిగోండి, నేనైతే మిల్క్ మేడ్ అనేది తీసుకున్నాను, ఇదైతే వేస్తున్నాను. ఇది ఏంటంటే మనకి షుగర్కి బదులు దీన్ని అయితే వాడతాము. మీ టేస్ట్కి తగ్గట్టు సరిపోయింది అయితే చూసుకొని వేసుకోండి. ఇదిగో చూస్తున్నారు కదా, మనకి షుగర్ కూడా మంచిగా కరిగింది. ఇది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనం ఈ రెసిపీ అనేది కొంచెం ఎక్కువ ఘీ యూస్ చేసాం కదండి. ఇదైతే మనకి ఎన్ని రోజులైనా కానీ బయటే స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకేంటంటే మనం నెయ్యి వాడాం కదా, దానివల్ల ఇది ఆరిపోయే కొద్ది ఏమవుతుందంటే కొంచెం గట్టిగా నెయ్యి అనేది గట్టిపడుతూ ఉంటుంది కదా. అట్లాంటి టైంలో మనం ఎప్పుడైతే తినాలనుకుంటున్నామో అప్పుడు కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుంది. ఇదిగో చూస్తున్నారు కదా, కేజీ క్యారెట్ తీసుకుంటే నాకు మొత్తం కూడా 1/2 కేజీ స్వీట్ కూడా రాలేదు. అంటే మనకు ఉడికేసరికి అంత కొంచెం అయిపోతుంది అనమాట. ఇదిగోండి, మనం పాలతో తయారు చేసుకున్నది కూడా పేస్ట్ అనేది రెడీ అయింది కదా. ఇది కూడా ఈ కోవాలా తయారైంది కదా, దీన్ని కూడా ఇప్పుడు మనం ఇందుట్లో అయితే వేసేసుకుందాము. మనకి ఎక్కువ టేస్ట్ అనేది ఈ హల్వాకి టేస్ట్ దీనివల్లే వస్తుందండి, ఈ కోవా వల్లే వస్తుందన్నమాట. ఇది కూడా వేసుకొని బాగా కలిపేసుకుందాము. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, తినాలనిపిస్తుంది కదా. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. ఫ్రెండ్స్, నా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నా నోటిఫికేషన్స్ అనేది మీకు వచ్చేది, అందుకని. మనకైతే ఆల్రెడీ కంప్లీట్ అయిపోవచ్చిందండి, హల్వా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అనేది నేను కొంచెమే వేస్తున్నాను, మొత్తం వేయలేదు. నేను ఈ స్వీట్లో ఎక్కడ కూడా పిస్తా అనేది యూజ్ చేయలేదండి, నేను లాస్ట్లో వాడతాను పిస్తాని. ఇది కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాము. ఇదిగో చూస్తున్నారు కదా, సూపర్ టేస్టీగా ఉండేటువంటి గాజర్కా హల్వా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఇంకో ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. చూడండి, వీడియో ఎడిటింగ్ చేస్తుంటేనే నాకే నోరు ఊరిపోతుంది. ఇంకా వీడియో చూసే వాళ్ళకి మీకు ఎలా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడైతే నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవైతే ఇప్పుడు గార్నిష్ కోసం అయితే వేసేసుకుంటున్నాను. నేను మీకు ఇందాక చెప్పాను కదండి, పిస్తా లాస్ట్లో యూజ్ చేస్తానని, దాన్ని అయితే కొంచెం పౌడర్లా చేశాను అనమాట. ఇప్పుడు దీన్ని అయితే నేను ఇక్కడ గార్నిష్ కోసం అయితే యూజ్ చేశాను. చూడండి ఎంత బాగుందో కదా.
సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.